హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనము అర్థమెటిక్ రీజనింగ్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రాబోతున్నాయి. మీ యొక్క కంటిన్యూస్ సపోర్ట్ వస్తేనే మనమైతే ఈ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తాము. సో అదేవిధంగా మీకు అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఏ విధంగా నేను బెటర్ చేసుకోవాలో కింద కామెంట్ సెక్షన్లో నాకైతే సజెషన్స్ ఇవ్వండి. ఇప్పుడైతే మనము క్లాక్స్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్లాక్స్ యొక్క షార్ట్ కట్స్ మనకైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి కానీ ఏ ఎగ్జామ్స్కైనా సరే మెయిన్ టాపిక్స్ అయితే ఈ అర్థమెటిక్ రీజనింగ్. ఈ టాపిక్స్లో మనమైతే ఈరోజు క్లాక్స్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లాక్స్ అంటే మనకైతే సర్కులర్ షేప్లో ఉంటాయి, మనకందరికీ తెలుసు. సో ఈ సర్కులర్ షేప్లో ఉన్న క్లాక్స్ మనకైతే 12 డివిజన్స్ అయి ఉంటాయి. ఈ సర్కులర్ షేప్ని అయితే మనము 360 యాంగిల్స్ ఉంటుంది. సో ఇది 360 డిగ్రీస్ యాంగిల్లో ఉన్న ఈ సర్కులర్ని మనం 12 పార్ట్స్గా చేస్తే మనకి ఈచ్ పార్ట్ వచ్చి 30 డిగ్రీస్కి అయితే డివైడ్ అవుతుంది. ఫర్ దిస్ మనం ఇక్కడ ఏమన్నామంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ అలైన్డ్ ఫ్రమ్ 1 to 12 ఈజ్ 30 డిగ్రీస్ యాంగిల్. అదే ఇంతకుముందు చెప్పింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఇది అయితే చాలా ఇంపార్టెంట్ టేబుల్, ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఈ టేబుల్ ఉంటే ఈజీగా క్లాక్ ప్రాబ్లమ్స్ అయితే మనమైతే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హవర్స్, మినిట్స్, ఇక్కడ హవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అనేవి మనము రాసుకుంటాం. తర్వాత ఈ టేబుల్లో ఉన్న 30 డిగ్రీస్, హాఫ్ డిగ్రీ, 360 డిగ్రీస్, 60 డిగ్రీస్ ఈ విధంగా రాసుకుంటాం. ఇవి ఎలా రాసుకున్నాము అనేది అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ హవర్స్ హ్యాండ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఉంది. సో హవర్స్ హ్యాండ్ అంటే 12 హవర్స్కి 360 డిగ్రీస్ అనేది హవర్స్ హ్యాండ్ అనేది రొటేట్ అవుతుంది క్లాక్లో, ఓకేనా. అప్పుడు పర్ 1 అవర్కి 30 డిగ్రీస్ అనేది రొటేట్ అవుతుంది. ఎలా? 360 డివైడ్ బై 12, ఓకేనా. సో అదేవిధంగా 1 అవర్ ఈజ్ నథింగ్ బట్ 60 మినిట్స్ కదా. సో 60 మినిట్స్కి 30 డిగ్రీస్ తిరిగే హవర్ హ్యాండ్ 1 మినిట్కి హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. అంటే డివైడ్ బై 30 డివైడ్ బై 60 అనమాట. సో 30 డివైడ్ బై 60 చేస్తే మనకు ఆటోమేటిక్గా హాఫ్ డిగ్రీ అనేది వచ్చేస్తుంది. అంటే హవర్ హ్యాండ్ 1 మినిట్కి హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. అదేవిధంగా మినిట్ హ్యాండ్కి కూడా మనము ఎక్స్ప్లెనేషన్ స్టడీ ఇచ్చాము. సో ఒకసారి చూడండి. 1 అవర్కి అయితే 360 డిగ్రీస్ తిరుగుతుంది మినిట్ హ్యాండ్. అంటే 1 అవర్ అంటే నథింగ్ బట్ 60 మినిట్స్. అంటే 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్కి అయితే తిరుగుతుంది. అదే పర్ మినిట్కి అయితే 6 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. అంటే 360 డివైడ్ బై 60 అంతే. సో 1 మినిట్కి 6 డిగ్రీస్ అయితే తిరుగుతుంది, ఓకేనా. ఇది మినిట్ హ్యాండ్. సో ఇదంతా మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ టేబుల్ని గుర్తుపెట్టేసుకుంటే మనము ఈజీగా మనకి క్లాక్స్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి మీరు ఈ టేబుల్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాక్స్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ మోడల్ 1 ప్రాబ్లమ్ అయితే చూద్దాం. మోడల్ 1 ఏమన్నా ఉంది ఇక్కడైతే మనకు ఏమన్నారంటే ఫ్రమ్ మార్నింగ్ 8 AM టు ఆఫ్టర్నూన్ 2 PM ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద హవర్స్ హ్యాండ్కి యాంగిల్ ఎంత అయింది, ఎంత రొటేట్ అయింది క్లాక్, ఓకేనా. క్లాక్లో హవర్స్ హ్యాండ్ అనేది ఎంత యాంగిల్ మేడ్ చేసింది, ఎక్కడి నుంచి మార్నింగ్ 8 AM టు ఆఫ్టర్నూన్ 2 PM, ఓకేనా. అక్కడికి 8 AM టు 2 PMకి మనకి గ్యాప్ ఎంత వస్తుంది? 6 అవర్స్. అంటే 8 తర్వాత 8, 9, 10, 11, 12, 1, 2, ఓకేనా. మనకి 1, 2, 3, 4, 5, 6 అవర్స్ గ్యాప్ అయితే ఉంది మధ్యలో. ఆ 6 అవర్స్కి హవర్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ మేడ్ చేసిందంటే నథింగ్ బట్ 30 డిగ్రీస్ యాంగిల్, ఓకేనా. మనకి ఇంతకుముందు టేబుల్ చెప్పాను కదా, ఇక్కడ ఉంది చూడండి. హవర్స్ హ్యాండ్ మనకి అడిగింది. సో హవర్స్ హ్యాండ్ చూసి మనము ఇక్కడ ఇవి చూడాలి. మనం హవర్స్ హ్యాండ్లో మనకైతే ఎన్ని అవర్స్? 6 అవర్స్. సో 6 అవర్స్కి 30 డిగ్రీస్ అయితే యాంగిల్ మేడ్ చేసింది 8 AM టు 2 PM, ఓకేనా. ఆ విధంగానే నెక్స్ట్ అయితే మనం ఇంకో ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద హవర్స్ హ్యాండ్ ఫ్రమ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 1:40 PM. ఇక్కడైతే మినిట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ అడిగింది ఏమి? మనకి మెయిన్ హవర్స్ హ్యాండ్కి సంబంధించి అడిగారు కాబట్టి మనం ఈ టేబుల్లో ఏం చూసుకుంటాము? హవర్స్ హ్యాండ్కి సంబంధించి యాంగిల్ మాత్రమే చూసుకుంటాం, ఓకేనా. ఇక్కడైతే మనకు 10 AM టు 1:40 PM అంటే ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది మధ్యలో? 10 to 11, 12, 1, 1:40 అంటే 3 అవర్స్ గ్యాప్ ఉంది. 40 మినిట్స్ ఎక్సెస్ ఉంది కదా, ఆ 40 మినిట్స్ పక్కన రాసుకుంటాం. ఆ డిఫరెన్స్ రాసుకున్న తర్వాత 3 అవర్స్ సపరేట్ రాసుకుంటాం, 40 మినిట్స్ సపరేట్ రాసుకుంటాం. క్యాలిక్యులేట్ చేద్దాం. 3 into 30 మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, హవర్స్ హ్యాండ్లో 1 అవర్కి 30 డిగ్రీస్ యాంగిల్ మేడ్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ 40 మినిట్స్కి వచ్చి 1 అవర్కి హవర్స్ హ్యాండ్ అనేది 1 మినిట్కి క్యాలిక్యులేట్ చేయగలదు. ఇప్పుడు మినిట్కి హాఫ్ మినిట్ మాత్రమే తిరుగుతుంది. మినిట్కి హాఫ్ మినిట్ కాబట్టి 40 into half ఈజ్ ఈక్వల్స్ టు 20. సో టోటల్ వచ్చి
టోటల్ వచ్చి 110. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద మినిట్స్ హ్యాండ్ అనేది ఎంత యాంగిల్ చేయబోతుంది ఎప్పటి నుంచి 10:40 AM to 12:30 PM ఆన్ ద సేమ్ డే. సో మనం అన్ని సేమ్ డేనే క్యాలిక్యులేట్ చేసాం ప్రజెంట్ అయితే. సో ఇప్పుడైతే ఈ ప్రాబ్లమ్ని మీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దేన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న టేబుల్ని ఒకసారి వీడియోని పాస్ చేసి ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది ప్రాబ్లమ్. ఓకేనా. ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే ట్రై చేశారో వాళ్ళ కోసం వీడియోని పాస్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 10:40 AM to 12:30 PMకి మనకి టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 1 hour 15 minutes. ఓకేనా. 1 hour 15 minutes. ఈ 1 hourని మనము మినిట్స్ హ్యాండ్కి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ టేబుల్ గీసుకుందాం. ఇక్కడ టేబుల్ గీస్తే ఓకేనా, ఇక్కడ టేబుల్ గీస్తే మీరు గీసుకోండి టేబుల్. ఇక్కడైతే అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. ఓకేనా. ఇక్కడ అవర్స్, మినిట్స్. ఓకేనా. ఇక్కడైతే మనకు మినిట్స్ హ్యాండ్లో 360 degrees అవర్స్. ఓకేనా. ఇక్కడ 6 degrees. ఓకేనా. ఇక్కడ హాఫ్ మినిట్, ఇక్కడ వచ్చి మనకి 30 degrees. ఓకేనా. సో 30 degrees ఇది రాయడానికి కొంచెం కష్టంగా ఉంది. ఓకే, మీరైతే అర్థం చేసుకోండి. నేను ఇంతకుముందు అయితే టేబుల్ చూపించాను. ఒకసారి అర్థం కాబట్టి స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి వీడియో. ఇప్పుడైతే మనకి ఏమన్నారు? 10:40 AM to 12:30 PMకి 1 hour 50 minutes అని మనం డిఫరెన్స్ చెప్పాము. 1 hourకి వచ్చి మినిట్స్ హ్యాండ్ 360 degrees తిరుగుతుంది. టోటల్గా తిరగాల్సిందే 1 hourకి టోటల్ సర్కిల్ చేస్తుంది అది. సో 360 వచ్చేస్తుంది. ఇక్కడ 50 minutesకి అయితే మినిట్కి 6 degrees తిరగాల. మినిట్ టు మినిట్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుంది? 6 degrees యాంగిల్ చేస్తుంది. సో 50 into 6 degrees దట్ ఈస్ నథింగ్ బట్ 300. సో టోటల్ 660 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీరైతే ఫస్ట్ థియరిటికల్గా మీకు చెప్తాను. అదేవిధంగా దీన్ని నేర్చుకున్న వెంటనే ఇదే టాపిక్లోనే షార్ట్ కట్స్ ఉన్నా కానీ ఆ షార్ట్ కట్స్ని కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నేను ఈ అర్థమెటిక్ రీజనింగ్ చెప్పడంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకైతే తెలియచేయండి. ఐ విల్ రెక్టిఫై ఫ్రమ్ నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.